హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజైతే చపాతీ క్యారెట్ కర్రీ చేస్తున్నాం. సండే కదా, ఇంకా శ్రావణ మాసం కూడా ఏం తినలేము కదా. శ్రావణ మాసం వచ్చింది, నాన్ వెజ్ అట్లా, అందుకని చపాతీ తినాలనిపించింది. చపాతీ కాంబినేషన్ అయితే క్యారెట్ కర్రీ చేస్తున్నాం. నాకైతే కొంచెం ఫీవర్గా ఉంది, అందుకే చపాతీలు కూడా అమ్మనే చేస్తుందన్నమాట. ఇంకా అమ్మకైతే కొంచెం హెల్ప్ చేద్దామని క్యారెట్ కట్ చేసే ఓపిక కూడా లేకుంటే అలా తురుముతున్నాను అన్నమాట. తొందరగా అయిపోతుంది కదా తురుముతే. ఇంక ఇది కూడా ట్రై చేద్దాం ఒకసారి అయినా తురుముతున్నా అన్నమాట. ఇట్లా కూడా ట్రై చేద్దాం, ఇంకా ఏమైనా డిఫరెంట్ ఉంటుందేమో అని చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, చపాతీలు అయితే రెడీ చేస్తుంది అమ్మ. ఆమెనే చేస్తుంది, ఆమెనే కాలుస్తుంది. చపాతీ కాగానే చపాతీ అవుతుంటేనే కావాలి కావాలి అన్నాడు. ఎందుకో వీడు ఎప్పుడు తిననివాడు ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ చేస్తున్నాడు అన్నీ తినడం. మాకైతే ఫుల్ హ్యాపీ వాడు చపాతీ తినడం వల్ల. అందులో ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు, ఫస్ట్ టైం తింటున్నాడు. వాడికన్నా మాకైతే ఫుల్గా హ్యాపీ, కడుపు నిండిపోయింది. అదిగాక అందులో పిల్లలు ఎట్లా అంటే ఫోన్ ఉంటేనే ఫుడ్ తింటారు, లేకపోతే తినరు. మా వాడైతే అట్లనే, ఫోన్ ఉంటే తింటాడు, లేకుంటే లేదు. ఈరోజైతే ఫోన్ లేకుండానే డ్యాన్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ చపాతీ తిన్నాడు. మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అసలు ఫోన్ లేకుండా కూడా తింటున్నాడు కదా అనేది ముందు హ్యాపీ అన్నమాట. చపాతీ క్యారెట్ కర్రీ అయితే రెడీ అయింది. ఇలా ట్రై చేసాం కదా ఫస్ట్ టైం, ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. తిన్న తర్వాత ఇంకా టీ అయితే తాగాలనిపించింది. టీ అయితే తాగుతున్నాను. చూడండి ఎంత స్పీడ్గా తాగుతున్నాను.